సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ నెల 7వ తేదీన పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ ఘటనపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో వంటగదిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. విద్యార్థి వివేక్ మృతి చాలా బాధాకరమని, విద్యార్థి మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపి కలెక్టర్ను ఆదేశించడం జరిగిందన్నారు. ఎంక్వైరీ ఆఫీసర్గా ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయ్ భాస్కర్ను నియమిస్తామని కలెక్టర్ చెప్పారని వెల్లడించారు. విద్యార్థి మృతిపై హుస్నాబాద్ ఏసీపీ ఇచ్చే రిపోర్టు, పోస్టుమార్టం రిపోర్టు, ఎంక్వైరీ ఆఫీసర్ విజయ్ భాస్కర్ ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. 12 మంది సహచర విద్యార్థులు, ఉపాధ్యాయుల్ని కూడా విచారణ చేశామన్నారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయభార్గవ్ గారిని కలెక్టర్ గారు ఈరోజే ఆదేశిస్తామని చెప్పడం జరిగింది. మరి పూర్తి స్థాయి నివేదిక తెప్పించి మరి దోషులు ఎంతటి వారైనా మరి కఠినంగా శిక్షించబడతారు. మరి అన్న ఉపాధ్యాయుల ప్రమేయం ఉందా, మరి ప్రిన్సిపల్ ప్రమేయం ఉందా అనే కోణంలో మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఏసీపీ సదానందం గారు మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీనిపై పోలీసు శాఖ తరఫున వారపు రిపోర్ట్ ఇస్తారు. మరి జిల్లా కలెక్టర్ నియమించినటువంటి మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయభార్గవ్ గారు కూడా ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. అది వచ్చిన తర్వాత కూడా మరి 3 రిపోర్టు క్లారిఫై చేసుకొని మరి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా పరిశీలించబడతారు. మరి ఉపాధ్యాయ ప్రమేయం ఉన్న, ప్రిన్సిపల్ ప్రమేయం ఉన్న వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఎట్లా చనిపోయిన కోణంలోనే దర్యాప్తు జరుగుతుంది.